నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రచారం కూడా హోరెత్తుతున్నాయి. 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఈరోజు సండే, రేపు మండే 2 రోజులే ఉంది ప్రచారం. మంగళవారం సెలవు ఉంటుంది. మొత్తం అధికారులంతా రెడీ చేసుకుంటారు. బుధవారం ఎన్నికలు. అయితే మనం ఈరోజు ఎల్లంపేట డివిజన్లోని ఇదేందమ్మా ఇది డబుల్పూర్కి వచ్చినాం. ఇక్కడ మనతో అభ్యర్థి బీజేపీకి సంబంధించిన చిరుమణి మంజుల గారు ఉన్నారు. 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ప్రచారం ఎట్లుంది, ఏమంటున్నారు, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు. అమ్మ నమస్తే. నమస్కారం. నమస్తే. ఆ, ఎట్లా ప్రచారం ఇంకా 2 రోజులే ఉంది, ఎట్లా చేసిర్రు, ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు వ్యక్తిగతంగా వాళ్ళ ఓట్లు కంపల్సరీ వాళ్ళకు 2 సార్లు ఛాన్స్ ఇచ్చినాము. ఇప్పుడు బీజేపీకి ఖచ్చితంగా వేస్తామని చెప్పేసి అని అంటారు. ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా మంచిగా అవుతుంది. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలలో మాట్లాడుతున్నాడు, మీరు చూసింటారు. ఏమంటున్నాడు అంటే అధికారం ఉన్న పార్టీకి ఓటేసినా మీకు పనులు అయితే గాడిదకి గడ్డేసి ఆవుకు పాలు విండితే రావంటున్నాడు. మరి అందరు అదే మాట కూడా అంటారు, ప్రజలు కూడా అదే మాట అంటున్నారు. ఇప్పుడు పైన మోడీ గారు ఉన్నారు, అక్కడ ఇప్పుడు మనకు సెంట్రల్ ఏమి లేదు. ఇప్పుడు కింద కూడా మనము బీజేపీని గెలుచుకుంటే మనకి అన్ని అవకాశాలు వస్తాయి అని చెప్పేసి అని ఎక్కడ వెళ్ళినా కానీ ఇవే మాట్లాడుతున్నారు. మాకు కూడా ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది స్టేషన్లో. వాటర్ ప్రాబ్లమే కానీ, రోడ్డు ప్రాబ్లమే కానీ, డ్రైనేజీ ప్రాబ్లమే కానీ, ఇప్పుడు ఎవరైనా చనిపోయినా మాకు వాటర్ మన ఇంట్లోకించే తీసుకుపోయి బయట పెట్టి అక్కడికించి తీసుకొచ్చి మన ఇంట్లో శవానికే తానం చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. మనకు ఒక స్టేషన్లో ఒక బోర్ కావాలి, వాటర్ ప్రాబ్లము, బస్సులకు పిల్లలకు జెంట్స్కు లేడీస్కు ఉన్నంత అవైలబుల్ జెంట్స్కు లేదు. ఎందుకంటే బస్సెస్ ప్రాబ్లం చాలా ఉన్నాయి. సీట్ లైట్స్ లేవు, బస్సులు అయితే అసలు టైంకు లేవు. బస్సులు ఒకటి మనకు ప్రాబ్లం చాలా ఉన్నాయి. అన్నీ చేయాలంటే అధికార పార్టీ కోటేయాలని చెప్తున్నాడు పదే పదే. మరి అంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఏమైనా తెచ్చిండో, 10 రూపాయలు తెచ్చిండ్రా రాష్ట్రానికి అని చెప్తున్నాడు. ఏం తీసుకురావాలి, ఏం తీసుకొచ్చి ఎవరు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, సభలలో మాట్లాడుతున్నాడు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఏం తీసుకురాలేదని చెప్తున్నాడు. మనం వచ్చేటి అన్ని మీరు కూడా మాట్లాడుతూ మీ అభ్యర్థి వాళ్ళ యొక్క ఏమవుతారు? నేను ఇక్కడ వాళ్ళ రిలేటివ్ ఉన్నాను. ఓకే, ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలలో మాట్లాడుతున్నాడు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి 10 రూపాయలు తెచ్చిన పరిస్థితి లేదు, వాళ్ళకి వేసిన వృధా అని చెప్తున్నాడు కదా. అవునండి, రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అంటారు కదా రూపాయి కూడా రాష్ట్రంకి తీసుకురాలేదని. ఆయన నోటి నుంచే చెప్తుండు, నేను ఘోషినా నాకు రూపాయి లేవు, పైసలు వేయనీకి రాష్ట్రంకి, నేను లంకె బిందెలు ఉన్నాయని వస్తే నాకు ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తుండు కదా రేవంత్ రెడ్డి. మరి ఆయన ఎట్లు ఇస్తున్నట్టు? రాష్ట్రంలో మొత్తము మున్సిపాలిటీలకు కావచ్చు, మరి గ్రామ పంచాయతీలకు కావచ్చు, సీదా సెంట్రల్ ఫండ్ వస్తుంది. 14-15 ఫైనాన్స్ కమిషన్ ఫండ్, ఎన్ఆర్జీఎస్ ఫండ్ వస్తుంది. ప్రతి గ్రామాలకు సెంట్రల్ డైరెక్ట్ ఫండ్ పంపించి అభివృద్ధి చేస్తుంది. ఇక్కడ ఉండే సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, రేషన్ షాప్లో బియ్యం కావచ్చు, పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, ఎవరు ఇస్తురండి? మొత్తం సెంట్రల్ ఫండే ఇస్తుంది. వీళ్ళంతా ఎలా ఉందంటే, తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఏమని అంటే మందికి పుట్టిన బిడ్డను మన బిడ్డ అని చెప్పుకునే రీతిలో రేవంత్ రెడ్డి పరిస్థితి ఉంది. మొత్తం వచ్చే సెంట్రల్ ఫండే, స్టేట్లో ఫండ్ ఏడుంది? మొత్తం అప్పుల కుప్పగా తయారు చేసిండు. ముందున్న కేసీఆర్ 10 సంవత్సరాలు పాలిచ్చి ఎంత అప్పు చేసిండు? దాదాపు 3 లక్షల కోట్లు. మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం, శాల్వాలు కప్పినాం, దండం పెట్టినాం, దరఖాస్తు ఇచ్చినాం, రూపాయి వేయలేదని చెప్తున్నారు మరి కాంగ్రెస్ వాళ్ళు. అవునండి, రూపాయి ఇయ్యందే అభివృద్ధి ఎట్లా అవుతుంది? గ్రామాలకు ఫండ్ ఎట్లా పోతుంది? సీసీ రోడ్లు ఎట్లా అవుతున్నాయి? హైవేలు ఎట్లా అవుతున్నాయి? రైల్వేలు ఎట్లా అవుతున్నాయి? ఎయిర్వేస్ ఎట్లా అవుతున్నాయి? రింగ్ రోడ్లు ఎట్లా అవుతున్నాయి? ఫండ్ రాంది ఏడికెంచి అవుతుంది? సెంట్రల్ ఫండ్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే కళ్ళబుల్లి మాటలు చెప్పి కేంద్రంని బదలాం చేయడం తప్ప ఇంకొకటి ఏం లేదు. మోడీ గారు మన దేశాన్ని ప్రపంచవ్యాప్తంగానే గొప్ప దేశంగా ఇప్పుడు కీర్తిస్తున్నారు. అంటే కారణం ఎవరు? మోడీ గారే కదా. మొత్తం ప్రపంచవ్యాప్తంగా విశ్వగురు అని పిలుస్తుర్రు. మన దేశంలో ఇంతకుముందు ఉన్న 60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? మన అమెరికా మీద డిపెండ్ అయ్యి మనం బతుకుతుండే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాకిస్తాన్ ఏ స్థితిలో ఉండే, ఇప్పుడు ఏ స్థితిలో ఉంది? పాకిస్తాన్ ఇప్పుడు అట్టడుగున పడిపోయింది. దేనికి కారణం ఏంటంటే
ఇన్ని సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్ లాంటి దేశాలను, బంగ్లాదేశ్ లాంటి దేశాలను, పక్క దేశాలను పెంచి పోషించి మన దేశాన్ని అధోగతికి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు చెప్తుర్రా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామని, దేశానికి ఫండ్ వస్తలేదని వీరు చెప్తుర్రా. మోడీ గారు వచ్చిన 12 సంవత్సరాలల్లా మనకి ఎంతో అభివృద్ధి జరిగింది. నేషనల్ వేసు, రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, గ్రామాలలో అభివృద్ధి ప్రతి ఒక్కటి కూడా సెంట్రల్ ఫండే ఉంది. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు సభలల్లో, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, విడదీయలేని బంధం వాళ్ళది, చీకటి దోస్తులు వాళ్ళిద్దరు ఒకటే. మరి ఒకవేళ ఒకటి కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐకి అప్పగించిన కదా, మరి ఎందుకు చర్యలు తీసుకోవాలి? ప్రధానమంత్రి ఆఫీస్లో ఫైల్ అట్లే పడింది, ఎందుకు కదులుతలేదు అంటున్నాడు ముఖ్యమంత్రి. అవునండి, కాళేశ్వరము సెంట్రల్కి అప్పచెప్పినాను రేవంత్ రెడ్డి గారు చెప్తారు కదా. మరి ఆయన ఎలక్షన్ ముందు ఆయన ఏం చెప్పిండు? కాళేశ్వరం అవినీతి చాలా జరిగింది, మేము రాగానే సంవత్సరం లోపు కేసీఆర్ని లోపటేస్తా, కేటీఆర్ని లోపటేస్తా, హరీష్ రావుని లోపటేస్తా అని చెప్పి అన్నారు కదా. ఇప్పుడు ప్రభుత్వం అలాదే ఉంది కదా. సిబిఐ దాకా నువ్వు ఎందుకు పంపించినావు? నువ్వు అవినీతి పరులు వాళ్ళని చెప్పినప్పుడు నువ్వు రుజువు చేసి వాళ్ళని జైల్లో పెట్టవచ్చు కదా. నీకెందుకు చేతనైతలేదు? ఈడ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి. వాళ్ళిద్దరు ఒకటయ్యి బీజేపీని బదనాం చేస్తారు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అంటే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీ 7 కార్పొరేషన్లు జరుగుతున్నాయి కదా. మీరు అధికార పార్టీ ఏదైతే ఉందో రాష్ట్రంలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళని గెలిపించుకుంటే పనులు అవుతాయి. మీరు గాడిది గడ్డేసి ఆవు దగ్గరికి వచ్చి పాలు వింటుంటే రావు అంటున్నాడు, బహిరంగంగా చెప్తున్నాడు. అవునండి, రేవంత్ రెడ్డి అలా అంటుండు కదా. ఆయన ఫండు స్టేట్లా ఏ మున్సిపాలిటీకి, ఏ గ్రామ పంచాయతీకి ఎంత ఇచ్చిండో చెప్పండి. చెప్పలేరు. ఎందుకంటే రూపాయి కూడా స్టేట్ ఫండ్ గ్రామ పంచాయతీలలో కావచ్చు, మున్సిపల్లకు రావట్లేదు. ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఫండే వస్తుంది. 14-15 ఫైనాన్స్ కమిషన్, ఎన్ఆర్జిఎస్ ఫండ్, ఇది తప్ప ఇంకో ఫండ్ రావట్లేదు. ఆయన ఏందంటే ఇంతకుముందు నేను చెప్పిన సామెత కరెక్టు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులను పనులు చేపించి వాళ్ళు ఏం చేస్తుర్రు అంటే వాళ్ళ రంగులు వేస్తుర్రు. మేము చేసినామని అబద్ధాలు ప్రజలకు చెప్పుకుంటుర్రు. ఇన్ని రోజులు మేము బీజేపీ తరఫున ఏనాడు కూడా చెప్పలేము. ఎందుకంటే ఏ రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ప్రజల ట్యాక్స్తోనే నడుస్తుంది. ప్రజలు కట్టిన ట్యాక్స్తోనే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మేము ఏ రోజు కూడా మేము ఇచ్చినామని చెప్పుకోలే. వీళ్ళు అబద్ధాలు ఏ రోజు నుంచి అయితే స్టార్ట్ చేసిరో ఆ రోజు నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం వస్తున్నాయో మేము చెప్పడం స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ప్రజలకు అందరికీ తెలుసు రేషన్ బియ్యం ఎవరు ఇస్తుర్రు, వైకుంఠ ధామాలేమి, మళ్ళా పల్లె ప్రకృతి వనాలేంది, సీసీ రోడ్లు ఏంది, స్ట్రీట్ లైట్లు ఏంది, టీకాలు, చిన్న పిల్లలకి ఇచ్చే టీకాలు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఒక్క టీకాకు అయ్యే ఖర్చు, దాదాపు టీకాకు అయ్యే ఖర్చు 25,000 కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. పెన్షన్లో వాటా ఉంది, పెన్షన్లో 2,1600 కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత కేటీఆర్ చెప్తా ఉన్నాడు, మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కదా, బీజేపీ వాళ్ళు మతం పేరుతోటి ఓట్లు అడుగుతారు, ఆ ఉచ్చులో పడకుండా అభివృద్ధి చేసుకోవాలంటే బీఆర్ఎస్ కోటేండి అని ఎవరు కేటీఆర్ అంటున్నాడు. ఈయననేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి ఏమంటున్నాడు, మతం ముసుగులో ఓట్లు అడుగుతారు అనేది వాళ్ళు అంటున్నారు. మరి అవునండి, కేటీఆర్ చెప్తుండు మత ముసుగుల ఓట్లు అడగొద్దని చెప్తుండు. నేనేమంటున్నా, ఈరోజు రేషన్ బియ్యము ముస్లిం మహిళలకు, ముస్లిం సోదరులకు చెందుతుందా లేదా? చెందుతుంది కదా. ఇప్పుడు వాళ్ళకి షాదీ ముబారక్ అనే పథకం ఉంది, దాంట్లో కేంద్రం వాట ఉంది. కేంద్రం నుంచి వాళ్ళకి నిధులు వస్తున్నాయా లేదా? వాళ్ళకు మైనార్టీ కమిషన్ ఉంటుంది, మైనార్టీ కమిషన్కి డబ్బులు వస్తున్నాయా లేవా? వచ్చే ప్రతి పథకం, వాళ్ళు సీసీ రోడ్ వాళ్ళు నడవట్లేదా? వాళ్ళు చేసే ప్రతి అభివృద్ధిలో వాళ్ళు కూడా ఉన్నారు కదా. అట్లా విడదీసి ఎందుకు చేస్తారు? మేము ఒక్కటే అండి, మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఎవరైతే దేశద్రోహులు ఉంటారో, దేశంలో బతికి దేశాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళకు మేము వ్యతిరేకం. దేశంలో ఉంటూ ఏదైతే దేశాన్ని నాశనం చేయాలని చూస్తుంటారో వాళ్ళకు వ్యతిరేకం, ఉగ్రవాదులకు వ్యతిరేకం. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు. డబుల్పూర్లో 11వ వార్డు నుంచి చిరుమణి మంజుల గారు పోటీ చేస్తున్నారు కదా, ఏమున్నాయి ప్రధానంగా సమస్యలు? ఇమీడియట్గా అవి సాల్వ్ కావాలనుకుంటే ఏం సమస్యలు ఉన్నాయి? ఈ ఎల్లంపేట్ మున్సిపాలిటీ డబుల్పూర్ ఎల్లంపేట్లో 11వ వార్డు నుంచి మంజుల రవీందర్ గారు నిలబడ్డారు. ఇక్కడ మేజర్ సమస్యలు ఏంటంటే గత 30-40 సంవత్సరాల నుంచి కాంగ్రెసే ఉండే, తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది. ఈ డబుల్పూర్ గ్రామానికి ఎన్ఆర్జిఎస్ ఫండ్ కావచ్చు, 14-15 ఫైనాన్స్ కమిషన్ ఫండ్ కావచ్చు, దాదాపు 1,42,00,000 వచ్చింది.
1,42,00,000 వాళ్ళు సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్లు, అక్కడక్కడ చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు. వాళ్ళ పేరు చెప్పుకుర్రు. నేనేమంటున్నా అంటే మంజుల గారిని గెలిపిస్తే డైరెక్ట్ మా అదృష్టం ఏంటంటే, మల్కాజ్గిరి అదృష్టం ఏమంటే ఒక దేవునిలాగా మాకు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు దొరికిరు. ఆయన ద్వారా మేము సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకొచ్చి గ్రామానికి స్ట్రీట్ లైట్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్లు కావచ్చు, విడో పెన్షన్స్ కావచ్చు, బస్ ఫెసిలిటీ, మేజర్ బస్ ఫెసిలిటీ. ఇక్కడ మేము ప్రచారంలోకి వెళ్తుంటే ఒక మహిళ చెప్తుంది, పిల్లలు హ్యాంగ్ చేసుకుంటూ గ్రామాలకు రావాల్సి వస్తుంది. దీనికి కారణం ఎవరండి? ఇంతకుముందు ఎవరు? బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి కదా, మరి ఎందుకు చేయలేకపోయారు? కాబట్టి అమ్మను గెలిపిస్తే, మంజులమ్మను గెలిపిస్తే మేము ఆమె ద్వారా ఈటల రాజేందర్ గారి సహాయంతో మేము ఈ బస్ ఫెసిలిటీ, స్ట్రీట్ లైట్స్, రోడ్స్, డ్రైనేజ్లు, వాటర్ ఫెసిలిటీ ఏది కూడా వార్డులో అభివృద్ధి ఖచ్చితంగా ఆమె ద్వారా చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆమె చేస్తుంది. నేను డబుల్పూర్ ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ అమూల్యమైన ఓటు అమ్మగారికి కమలం పువ్వుపై వేసి గెలిపియండి. మీకు ఎటువంటి పనులైనా సరే మేము డెవలప్ చేసి చూపెట్టే బాధ్యత నాది. కమిట్మెంట్ ఉన్న పార్టీ కేవలం బీజేపీ మాత్రమే. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటలు చెప్పే పార్టీలు, పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ మాత్రమే. మంజుల గారు, చిరుమణి మంజుల గారు, మీ 11వ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పుడు ఎలక్షన్ నడుస్తుంది, ఈరోజు సండే, మండే, 2 రోజులే కదా, ఇంకా మంగళవారం ఇక మీరు ప్రచారానికి అవకాశం లేదు, బుధవారం ఎలక్షన్స్. మీ వార్డు ప్రజలకు ఏం చెప్తారు మరి చివరికి? అంటే ఏమని చెప్తారు? ఓటు వేయండి, మీ దగ్గర ఉండి నేను అన్ని సమస్యలు తీరుస్తాను. ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. ఇన్నేళ్ళు వాళ్ళకి ఇచ్చిర్రు కదా. లేదు, ఫస్ట్ టైం ఇది. ఇప్పుడు వాళ్ళకి చెప్పేది అదే, బీఆర్ఎస్ ఉండరు. ఇప్పుడు ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చి చూస్తే అభివృద్ధి ఖచ్చితంగా చూపిస్తాము. మీరు ఓటు వేసి నన్ను గెలిపించండి, మీకు పనులు చేసి చూపిస్తామని అని చెప్తున్నాను. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా, రోడ్లే కానీ, వాటరే కానీ, అవన్నీ చెప్పాను కదా, బస్సెసే కానీ. ఇప్పుడు జెంట్స్ బయటికి వెళ్ళగలుగుతారు కానీ లేడీస్ బయటికి వెళ్ళాలంటే ప్రాబ్లం. బస్సులు అప్పుడు 1 అవర్కి ఒకటి ఉండే, ఇప్పుడు మాత్రం బస్సెస్ లేవు సరిగ్గా. చాలా ప్రాబ్లం అవుతుంది బస్సుల గురించి కానీ. థ్యాంక్ యూ అమ్మా. ఇది 11వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చిరుమణి మంజుల గారు చెప్తున్నారు. అందుబాటులో ఉంటా, సమస్యలు తీరుస్తా, నాకు ఓటేయమని అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.